హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏంటండి ఫేస్ అంతా ప్లెయిన్గా ఉందనుకుంటున్నారా? ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ కనుక మీరు వేసుకున్నట్లయితే మీరు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదండి. మీరు ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని ఏ ఫంక్షన్కైనా అటెండ్ అవ్వచ్చు. మీరు నార్మల్ మినిమం బేసిక్ మేకప్ చేసుకొని అంత బ్యూటిఫుల్గా కనిపిస్తారండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు చేసుకుని ఇంట్లో ఏదైతే ఒకవేళ ఫౌండేషన్ కొంచెం మేకప్ అనేది చేసుకుంటారు కదా, బయట ఫేషియల్స్ చేసుకున్నా కూడా మీరు నార్మల్ మేకప్ అయితే చేసుకుంటారు కదా. సో బయట ఫేషియల్స్ కన్నా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మనకి మన స్కిన్కి చాలా హెల్దీ అండి. సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా చిన్న పార్టీకి వెళ్ళాలనుకున్నా ఇమ్మీడియట్గా మనం పార్లర్కి అయితే వెళ్తాం. అలాంటి అవసరమే లేకుండా ఈ ప్యాక్ కనుక మీరు వేసుకున్నట్లయితే ఈక్వల్ టు ఫేషియల్ అయినట్టు అవుతుందండి. ఫేస్ మొత్తం క్లీన్ అవుతుంది, డెడ్ స్కిన్ మొత్తం పోతుంది, ఫేస్ గ్లో బాగా పెరుగుతుంది. అలాగే ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ మీద ఎవరికైనా కొంతమందికి జిడ్డుగా ఉంటుంది కదండి, కొద్దిసేపు బయటికి వెళ్ళంగానే జిడ్డుగా అయిపోతుంది ఎంత మేకప్ చేసుకున్నది సరే. అలాంటి వాళ్ళకు కూడా జిడ్డు అనేది లేకుండా ఫ్రెష్గా అవుతుందండి ఫేస్ అంతా కూడా. చాలా రెగ్యులర్గా వేసుకోవడం వల్ల మీరు స్కిన్ అంతా కూడా గ్లోయింగ్గా అయిపోతుంది, వైట్గా అవుతుంది, స్కిన్ కూడా చాలా ఫెయిర్ అవుతారు మీరు. స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ మొత్తం పోతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ ఏవైనా ఉన్నా రిమూవ్ అయిపోతాయి. అలాగే ఎక్కువ రోజుల నుంచి స్టబర్న్ అయి ఉన్న పింపుల్స్ కూడా మీకు తగ్గిపోతాయండి. ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ కూడా తొలగిపోతాయండి. సో ఇలాంటి ఫేషియల్ నేను మీకు చూపించబోతున్నానండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు కంపల్సరీ వేసుకోండి బిఫోర్ గోయింగ్ టు ఎనీ పార్టీ ఆర్ ఫంక్షన్. కంపల్సరీ అండి. మీరు బయట ఫేషియల్ చేసుకునే దాంతో ఈక్వల్గా గ్లో వస్తుందండి. ముందు ఆ ఫేస్ ప్యాక్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం పదండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పెసరపిండి కోసం ఒక 2 గుప్పిళ్ళు పెసరగుండ్లు తీసుకున్నానండి. ఇది నాకు మామూలుగా ఒక 6 టైమ్స్ ఫేస్ ప్యాక్ వస్తుందండి. దాన్ని నేను బ్లెండర్లో బ్లెండ్ చేసుకుంటున్నానండి పెసరపిండిని. తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి 1 స్పూన్ పెసరపిండి, 1/2 స్పూన్ శనగపిండి, అలాగే 1 స్పూన్ జాగరీ పౌడర్ అండి. బెల్లం పొడి ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ మనకి ఎంతో కాలం నుంచి స్కిన్ పైన గనక స్టబార్న్ అయిన పింపుల్స్ ఉన్నట్లయితే జాగరీ పౌడర్ అనేది అవి రిమూవ్ అయ్యేలా చేస్తుంది తొందరగా. అలాగే ఇది స్కిన్ అనేది వైట్గా అవ్వడానికి కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుందండి. అందుకని జాగరీ పౌడర్ వాడుతున్నాను. అలాగే 1 స్పూన్ హనీ, అలాగే అందులోకి 2 స్పూన్స్ టొమాటో జ్యూస్ అండి. అలాగే 1 స్పూను అలోవెరా జెల్ అండి. ఈ అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికి ఇంకే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుందండి. నేనైతే ఇప్పుడు నార్మల్గా ఊరికే ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్నాను. ఆ ఫేస్ ప్యాక్ని ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. మరి మన ఫేషియల్ మొత్తం తీసుకున్నానండి. మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకుని నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అంతే. చూడండి, ఇప్పుడు నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేస్తున్నాను. చాలా గ్లో వస్తుందండి దీంట్లో. సేమ్ ఫేషియల్ చేసుకుని మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం, ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన స్కిన్కి హెల్ప్ చేసేదే అండి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన స్కిన్ గ్లో తెప్పించేదే అండి. డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి మ్యాక్సిమం ఎక్కడ గ్యాప్స్ లేకుండా వేసుకున్నాండి. చూడండి, మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒక ఫేస్కి. సో 30 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇది 30 మినిట్స్ తర్వాత అండి. సో వాష్ చేసుకొని వస్తానండి నేను. ఫేస్ మొత్తం ఇలా రుద్దుతూ వాష్ చేసుకోండి.
సో ఫ్రెండ్స్ చూడండి, అస్సలు నేనేం రాయలేదండి. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను, ఎలాంటి సోప్తో వాష్ చేయలేదు, గోరువెచ్చని వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నానండి. అసలు ఫేస్కి ఏది అప్లై చేయలేదు. నాకైతే ఎంత గ్లోగా అనిపిస్తుందో అండి, నిజంగా ఫేషియల్ చేసినట్టే ఉందండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఇంత గ్లో ఉన్న ఫేస్ పైన ఇంకా మీరు మా మేకప్ అవ్వాలంటే కంపల్సరీ ఫౌండేషన్ రాస్తారు, ఆటోమేటిక్గా మీరు అవన్నీ యూజ్ చేసి రెడీ అవుతారు. సో ఇంకా అవి అన్నీ రాసిన తర్వాత మీ ఫేస్ ఇంకా ఎంత గ్లోగా తయారవుతుందండి. ఇదైతే నేను రెగ్యులర్గా చేసుకునే ఫేషియల్. ఎక్కడికైనా వెళ్తానంటే కంపల్సరీ ఈ ఫేషియల్ చేసుకునే వెళ్తాను, ఫంక్షన్స్కి, చిన్న చిన్న పార్టీస్కి. సో మీరు ఈ ఫేషియల్ ట్రై చేయండి. గ్లాసీ స్కిన్ అండి, ఎంత ఫెయిర్గా కనిపిస్తారంటే అంత ఫెయిర్గా కనిపిస్తారు. ఇంకా దీన్ని కనుక రెగ్యులర్గా చేసుకున్నారనుకోండి, ఈ ఫేస్ ప్యాక్ అండి వీక్లీ ట్వైస్ చేసుకున్నారంటే ఇంకా అసలు ఎవరైనా పక్కన వాళ్ళు అడగాలి, ఏం నువ్వేదో రాస్తున్నావు కదా ఫేస్కి అనేసి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగకపోతే చూడండి, అంత గ్లాసీ స్కిన్, అంత ఫెయిర్గా కనిపించేలా మీ స్కిన్ తయారవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరూ ఫెయిర్ అవుతారు. అప్పుడు ఇంకా డబల్ హ్యాపీ కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని మోగించినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ, బాయ్.